హే గాయ్స్, ఎలా ఉన్నారు? లాస్ట్ మంత్ నేను వ్లాగ్ అప్లోడ్ చేశాను కదా. సో ఈ వీడియో దాని కంటిన్యూషన్ అనమాట. లాస్ట్ టైం ఆ వీడియో లెంత్ పెద్ద అవుతుందని చెప్పేసి నేను ఎల్లోరా కేవ్స్ దాంట్లో ఇంక్లూడ్ చేయలేదు. సో ఈ వీడియో ఓన్లీ ఫర్ ఎల్లోరా కేవ్స్. మేము కృష్ణేశ్వర్ టెంపుల్ చూసాక ఎల్లోరా కేవ్స్కి వచ్చామన్నమాట. సో ఈ వీడియోలో ఏంటంటే ఎల్లోరా కేవ్స్లో ఆల్మోస్ట్ 32 కేవ్స్ ఉంటాయి. అవన్నీ చూపించే అంత టైం లేదు కాబట్టి మెయిన్ కేవ్ అయిన కేవ్ నెంబర్ 16, అదే కైలాష్ టెంపుల్, ఆ కేవ్ని మాత్రం బాగా డీటెయిల్గా చూపిస్తాం. సో మనం ఉంది కేవ్ నెంబర్ 16 ఎంట్రన్స్లో. ఈ కేవ్ ఏదైతే ఉందో ఇదంతా సింగిల్ స్టోన్ స్ట్రక్చర్ అనమాట. అంటే ఒక్కటే రాయిని పైనుంచి కింది వరకు చెక్కుతూ ఇక్కడున్న ప్రతి ఒక్క రూమ్, ప్రతి ఒక్క స్కల్ప్చర్, ప్రతి ఒక్క శిల్పం, ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ అన్నీ ఒక్కటే రాయితో చేశారనమాట. మనం క్యూ లోపలికి ఎట్టగాక ఇలాగైతే కనిపిస్తుంది. చూస్తుంటే ఎంతో అమేజింగ్ ఉంది కదా. నేను కూడా స్టన్ అయ్యా. మీరు ఇక్కడ చూస్తున్న ఈ పెద్దగా ఉండే ఈ రాయి, ఇది కైలాష్ టెంపుల్కి ధ్వజస్తంభం అన్నమాట. చూస్తుంటే కన్నుల విందుగా ఉంది కదా. నాకు అలానే ఉంటుంది. నేను ఇక్కడ తిరుగుతున్నంతసేపు ఎంతో అమేజ్ అయిపోయి ఉన్నా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్కల్ప్చర్కి ఏదో ఒక స్టోరీ ఉంటుంది. అంటే మన పురాణాల్లో, మన మహాభారతం, భాగవతం, రామాయణం లాంటి స్టోరీస్ నుంచి ఇక్కడ స్కల్ప్చర్ చేస్తారనమాట. మనం ఇక్కడ గోడలపైన ఎన్నో ఏనుగులు ఒక రథాన్ని లాగుతున్నట్టు, లేదా ఆ గుడినంతా ఏనుగులే మోస్తున్నట్టుగా చిత్రీకరించారు. ఈ ఎల్లోరా కేవ్స్ని రాష్ట్రకూట డైనాసిటీ వాళ్ళు నిర్మించారు. వాళ్ళు సౌత్ ఇండియాలో 6th నుంచి 10th సెంచరీ మధ్యలో వాళ్ళ పాలన సాగింది. రాష్ట్రకూట డైనాసిటీ వాళ్ళు హిందూయిజం ఇంకా బుద్ధిజంని బాగా నమ్ముతారు. సో అందుకోసమే మనకి ఇక్కడ మోస్ట్లీ హిందూయిజం మరియు బుద్ధిస్ట్ స్కల్ప్చర్స్ కనిపిస్తుంటాయి. ఇక్కడ హిందూ టెంపుల్స్తో పాటు బుద్ధిస్ట్ మోనాస్ట్రీస్ కూడా ఉంటాయి. ముఘల్ రాజైన ఔరంగజేబ్ 5th నుంచి 8th సెంచరీ మధ్యలో ఎల్లోరా కేవ్స్పై దాడి చేశారు. దాంతో ఇక్కడున్న ఆర్కిటెక్చర్ కొంత ధ్వంసమైంది. అలా ధ్వంసమైందే ఈ ఏనుగు కూడా. చూసారా ఎంత ధ్వంసమైనా సరే ఎంత అందంగా ఉందో. అది ఇండియన్ ఆర్కిటెక్చర్ అంటే. ఇప్పటి వరకు గుడి చుట్టూ ప్రదక్షిణ చేసాం. ఇప్పుడు వెళ్ళి కైలాష్ టెంపుల్లో శివుని దర్శించుకుందాం. గుడిలో లైటింగ్ సరిగ్గా లేదు కాబట్టి వీడియో కొంచెం ఆడుగా కనిపించవచ్చు. ప్లీజ్ డోంట్ మైండ్. సో మీకు ఇక్కడ కనిపించేదే కైలాష్ టెంపుల్లోని శివలింగం. శివయ్య ఉన్నాడు, మరి శివయ్య దగ్గర నంది ఎడరా అని అడుగుతారా? నంది ఇక్కడ ఉన్నారు. నంది టెంపుల్కి ఆపోజిట్లో ఒక బ్లాక్ ఉంటుంది. ఆ బ్లాక్లో జస్ట్ నంది మాత్రమే ఉంటారు. ఆ బ్లాక్ ఎగ్జాక్ట్లీ టెంపుల్కి ఆపోజిట్గా ఉంటుంది.
ఇక్కడ నుంచి చూస్తుంటే ఆ గుహ అంతా చాలా బాగా అనిపిస్తుంది, చాలా అందంగా కనిపిస్తుంది. మీరు చూడండి. మీరు ఇక్కడ కొన్ని ఇమేజెస్లో బుద్ధిజం గురించి, బుద్ధిస్ట్ మోనాస్ట్రీస్ కూడా చూడొచ్చు. ఇక్కడ బుద్ధిజంకి ఇచ్చిన ఇంపార్టెన్స్ గురించి తెలియజేయబడింది. దాంతోపాటు మీరు ఇక్కడ ఎల్లోరా కేవ్ మ్యాప్ కూడా చూడొచ్చు. ఈ స్క్రప్చర్లో ఉంది హరియా హరుడా అనేది నాకు తెలీదు. ఒకవేళ మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. త్వరలోనే కలుద్దాం. బాయ్.